ఇదివరకు ఒక రాజకీయ నాయకుడు ఎవడైనా సరే పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరిస్తే ఆ పోలీస్ సూపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి రంగాని అరెస్ట్ చేశారంటూ వ్యాస్ని హీరోగా ఇప్పటికి కూడా చూస్తాం. అలాగే సురేంద్ర బాబు ఇట్లాంటి వాళ్ళని హీరోలుగా చూస్తాం. ఎందుకనంటే ఆ రోజున రాజకీయంగా చూసారా, దాంట్లో అప్పుడు జరిగినటువంటి బలమైన శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని మీదన భయపడకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే కదా ఆ పని చేసింది, కానీ వాళ్ళని వీరులుగా చూసాం కదా. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుల్ని కనుక ఎవరైనా పోలీసు అధికారులు పట్టుకుంటే, అది వేరే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అవుతారు, అమ్ముడుపోయిన వాళ్ళు అవుతారు, దుర్మార్గులు అవుతారు. వాళ్ళ మీద చర్యలు. బలమైనటువంటి పోలీసు అధికారులు అంటే భయపడకుండా పనిచేసిన అధికారులు దొంగలుగా చూపించేటటువంటి క్రమం ఇప్పుడు 2 చర్యలు. నిన్న విఎన్కే చైతన్య ఈయనంట అత్యంత వివాదాస్పద అధికారి అంట. ఎందుకంటే తాడిపత్రి డిఎస్పీగా పనిచేసినప్పుడు నాటి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పింది చట్టం అన్నట్టు వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఎవరు ఫిర్యాదు చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీద భౌతిక దాడులు దిగారన్న విమర్శలు ఉన్నాయి. తాడిపత్రిలో బాధితులు చైతన్య మీద 23 ప్రైవేట్ కేసులు దాఖలు చేశారు. ఎవరు? జేసీ దివాకర్ రెడ్డి చేయించి. అంటే అంతమంది చేస్తున్న అతను మొండిగా నిలబడ్డటువంటి వ్యక్తిని ఇప్పుడు వీఆర్లో పెట్టారు. అంటే ఓ సమర్థవంతమైన అధికారిని రాజకీయ కోణంలో తొక్కిపడేశారు. అలాగే ఇంకొకళ్ళు రాజంపేటకు బదిలీపై వెళ్ళి అక్కడ అదే రాజకీయాలు కొనసాగించారు. అర్ధరాత్రి వేళ తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ నివాసంలోకి చొరబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లాఠీలతో దాడికి దిగారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. జేసీ ఇంట్లో పనిచేసే దళితుడు దివ్యాంగుడైన కిరణ్ కుమార్ని ఇష్టానుసారం కొట్టారు. ఆ రోజున చూసాం, కేతిరెడ్డి ఇంట్లో కూడా వెళ్ళి కొట్టాడు ఈయన. కానీ అతన్ని తెలుగుదేశం వ్యతిరేకిగా వైసీపీ మనిషిగా ముద్రేసేసి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అట్లాగే అశోక్ కుమార్ గౌడ్ నూజివీ డిఎస్పీగా పనిచేసిన సమయంలో వైకాపా కొమ్ముగాశారని ఫిర్యాదులు ఉన్నాయి. ఎవరిస్తారు? తెలుగుదేశం వాళ్ళు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని తీవ్రంగా వేధించారు. ఆయన బహిరంగంగా హెచ్చరించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అశోక్ కుమార్ గౌడ్ తుళ్లూరు డిఎస్పీగా నియమితులయ్యారు. ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో మండలంలో అమరావతి రైతులు బాణాసంచా కాల్చగా వారి పట్ల అశోక్ కుమార్ గౌడ్ దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదు. రోడ్డు మీద బాణాసంచా కాల్చొద్దమ్మా అని చెప్తే అతను విలన్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని యాక్షన్ తీసుకున్నారు. అంటే పవర్ఫుల్ అధికారులు ఎవరైతే చింతమనేనిని కూడా లెక్క చేయలేదంటే మంచి అధికారే కదా. అట్లాగే ఇక్కడ జేసీని కూడా లెక్క చేయలేదంటే మంచి అధికారే కదా. ఏం చేయాలి అట్లాంటి వాళ్ళని? నువ్వు ఇప్పుడు మెయిన్ పోస్టింగ్లో ఇచ్చి వైసీపీ వాళ్ళు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమను. యాక్షన్ తీసుకోకపోతే, వాళ్ళు తప్పు చేసినా యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళు అప్పుడు అవతల వాళ్ళ మనుషులు అనే ముద్ర వేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినందుకు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానం ప్రజాస్వామ్య భారతదేశంలో, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్లో పనిష్మెంట్ అనమాట. ఇది పత్రికలు లేకపోతే కనుక విజ్ఞానం చచ్చిపోయి బానిసత్వం వైపుకి జనాలు తీసుకెళ్తున్నటువంటి దరిద్రపు మనస్తత్వంతో కూడినటువంటి పాత రౌడీజాన్ని ప్రోత్సహించేటటువంటి అసాంఘిక శక్తుల్ని అంగీకరించేటటువంటి మూర్ఖుల యొక్క ఒత్తిడికి తలొగ్గి మంచి అధికారులను దూరం చేసుకుంటే, నిజాయితీ నాశనం చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇదొక దరిద్రంగా మిగిలిపోతుంది. గత 30-40 ఏళ్ళు అనుభవించినటువంటి దరిద్రాన్ని మళ్ళీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటాం మనం.